అవును పిన్ని, అక్కడ మేనేజర్ బ్రహ్మాండమైన క్వశ్చన్స్ వేశారు. నేను తడుముకోకుండా సమాధానం చెప్పేశాను. దాంతో నన్ను సెలెక్ట్ చేసేశారు. బిస్కెట్ల కంపెనీ అంటే మంచిదేనమ్మా. సముద్రంలో వాటర్ లాగా శాలరీ అది ఎక్కువగానే ఉండొచ్చు. శాలరీ మాట అలా ఉంచండి. నిన్ను క్వశ్చన్ వేసిన అబ్బాయి ఎలా ఉన్నాడు? అబ్బాయి పెళ్ళైందా? ఏ అవ్వకపోతే అర్జెంట్ గా నువ్వు పెళ్లి చేసుకున్నావునే? అయ్యో రామా, పెళ్ళవని అబ్బాయి అయితే ముందు ముందు అమ్మాయి మీద ముచ్చట పడి మోహన్ చూడు, మోహం గండిపేట ఆనకట్లాగా. చూడు, అమ్మాయి వెళ్ళేది ఉద్యోగానికి, పెళ్లి చూపులకు కాదు. ఎనీహౌ డాడీ, ఆఫీస్ ఇస్ గుడ్, జాబ్ ఇస్ గుడ్. ఆ మేనేజర్ భలే తెలివైన వాడు అనిపించింది డాడీ. చూడమ్మాయి, నువ్వు కోరుకున్నట్టుగానే ఉద్యోగం దొరికింది. అవును, ఎప్పుడు జాయిన్ అవ్వమన్నాడు? రేపే వచ్చి జాయిన్ అవ్వమన్నారు. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రోడక్ట్ ఎలా ఉందని టెస్ట్ చేస్తాను. కస్టమర్స్ కి ఓల్డ్ స్టాక్ వెళితే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయామోనని అందుకని టెస్ట్ చేస్తాను అంతే. మీరు కూడా టెస్ట్ చేస్తారు? నో థ్యాంక్స్. ఇంతకీ నేనేం చేయాలో మీరు చెప్పనే లేదు. ఎస్, మీరేం చేయాలో చెప్పలేదు కాదు. ఉండండి. హలో గురుమూర్తి గారు, మీరు ఒకసారి లోపడండి. కూర్చోండి. Yes, sir. ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారండి. అందుకే కట్టుకున్నాను. అందంగా లేకపోతే ఎందుకు కట్టుకుంటారు? కరెక్ట్. సార్, గురుమూర్తి గారు, ఈ రోజు నుంచి ఈవిడ మన ఆఫీస్ కి అసిస్టెంట్ మేనేజర్. నమస్కారం. నమస్కారం. వెంటనే జాయినింగ్ ఆర్డర్స్ టైప్ చేయించండి. ఇప్పుడే టైప్ చేయమంటారా లేక వచ్చే సంవత్సరం టైప్ చేయించండి. అందుకే ఇంత వయసు వచ్చినా అలా ఉండిపోయారు. వెంటనే టైప్ చేయించి ఆవిడ ఏం చేయాలో ఎలా చేయాలో కొంచెం దగ్గర నుండి చెప్పండి. అలాగే సార్. రామా రావమ్మ కాదు, ఆవిడ పేరు సరోజ. రండి సరోజ గారు. వస్తానండి. వెల్కమ్. పెద్దడా, ఒరే చిన్నడా, టీ తాగరా. ఒరే నీకెంత టీ కంపెనీ ఏజెన్సీ ఉన్నా మంచి నీళ్లకు బదులు ఇలా టీ తాగమంటాం దారుణంరా. సరే తాగొద్దు, నీ వంతు కూడా నేనే తాగుతాను రా. అలా అన్నా బాగుంది. ఇప్పుడు పాయింట్ రా. బాగా అరేంజ్ చేసిన పెళ్లి చూపులకు వెళ్తున్నావా? వెళ్తున్నాను రా. ఓ చిన్న విలేజ్ లో పెద్దింటి అమ్మాయట. విలేజ్ టైప్ కనుక బొబ్బట్లు, పెసరట్లు, జంతికలు, పూతరేకులు వగేరా వగేరా పెడతారంటావా? సిగ్గు లేకపోతే సరి. వాటి కోసం వెళ్తున్నట్టుగా కక్కుర్తి ఏమిట్రా? అసలు పెళ్ళంటే ముందు ప్రేమించడం, ఆ తర్వాత మనసు మనసు విప్పి మాట్లాడుకోవడం, ఆ పైన ఆపరా బాబు, అది నీ పద్ధతి. కానీ నాకు ఇలా పెళ్లి చూపులకి వెళ్ళడం, అమ్మాయి పాట పాడుతుంటే అక్బర్ బాదుషాలా ఫీల్ అయిపోయి కాలు మీద కాలేసుకుని పాట వింటాం, ఆ పక్కింటి వాళ్ళు తలుపుల సందుల్లోంచి కిటికీ సందుల్లోంచి చూస్తుంటే హీరోలో ఫీల్ అయిపోవడం చాలా బాగుంటుందిరా. నీకు తెలీదు. సరే, నీ చావు నువ్వు చావు. ఇంతకీ ఎప్పుడు చస్తున్నావు? రేపొద్దున్నే చియర్స్ టీ తాగి ఉల్లాసంతోనూ ఉత్సాహంతోనూ బయలుదేరుతున్నాను. మీలాంటి సంబంధం మా అమ్మాయిని చూసుకోవడానికి రావటం చాలా సంతోషంగా ఉంది గుండమ్మ గారు. ఏదో మిమ్మల్ని గురించి విన్నాక అన్ని విధాల లక్షణమైన వాళ్ళని తెలిసి మా చిన్నాడిని ఎమ్మడి పెట్టుకొచ్చాను. పోబమ్మ. టిఫిన్ పని అయింది కాబట్టి అమ్మాయిని తీసుకొస్తే చూపుల కార్యక్రమం పూర్తి చేసేయచ్చు. నిజమే, ఓ పని అయిపోతుందిగా. ఏమే, అమ్మాయిని తీసురా. బాగుంది బాబు, పేరుకు తగ్గట్టు పిల్ల మహాలక్ష్మిలా ఉంది. ఏరా కోదండం, నువ్వేమంటావు? అది కుర్ర సన్నాసి, నువ్వేమంటావులే. నేనేదంటే నువ్వు దానికి సరేనా అంటావు. అంతేగా. అది సరేనండి. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో ఒకసారి అడిగేస్తే. ఏరా? బాగుంది. బాగుండాల్సింది మైసూర్ పాక్ కాదురా, ఆ పిల్ల. ఏమ్మా, నీకు పాటలు ఏమైనా వచ్చా? వచ్చమ్మా. జయదేవుల అష్టపదులు, పేరంటం పాటలు అన్ని చక్కగా పాడుతుంది. బామ్మ, ఓ పాట ఉందాం బామ్మ. ఒక పాట పాడి వినిపించమ్మా, మా వాడు ముచ్చట పడుతున్నాడు. కృష్ణ ముకుంద మురా ఏమిట్రా వేధ వేషాలు? సినిమా హాల్లో అలవాట్లే ఉంటాయి. అయ్యా, ఇతను వాళ్ళకం చూస్తుంటే పిల్ల పాట రెండూ నచ్చినట్టే. అయితే ఓ పని అయిపోయినట్టే. అబ్బాయికి అమ్మాయి నచ్చితే నచ్చటం నచ్చకపోవటం అప్పుడే ఎలా చెప్తామండి? ఇంటికి వెళ్లి అబ్బాయితో మాట్లాడి బామ్మ, మళ్ళీ ఇంటికెళ్ళి మాట్లాడడం, వీళ్ళకి ఉత్తరం పోస్ట్ చేయడం ఎందుకు దండగా?
నాకు అమ్మాయి నచ్చింది, వెంటనే పెళ్లి కొప్పేసుకో. కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదు. కావాలంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండి గుళ్ళో పెళ్ళన్నా నేను రెడీ. ఒరే పిచ్చి సచ్చినాడా, ఏమిటా ఉద్రేకం? బెట్టు చెడిపోతుంది. ఉద్రేకం కాదు బాబా, ఆనందం ఆనందం. చూడండి మామయ్య గారు, ముహూర్తాలు పెట్టించండి. కానీ నాదో చిన్న కోరిక. ఏమిటో చెప్తే ఓ పని అయిపోతుందిగా బాబు. వచ్చిన వాళ్ళందరికీ చీర్స్ టీయే ఇవ్వాలి. చీర్స్ టీయా? అవును. పార్టీలకి, ఫంక్షన్లకి, వినోదాలకి, వివాహాలకి చీర్స్ టీయే వాడండి. దానికి నేను ఏజెంట్ కనుక నా పెళ్లిలో చీర్స్ టీయే ఇవ్వాలి. ఓకే? ఇదిగో మా కంపెనీ తరఫున కాంప్లిమెంట్స్. అయ్యా నాకు కూడా. అమ్మా, నువ్వు వాళ్ళందరికీ అలాగే. ఇదిగోండి, దాంట్లో లెటర్ ఉంది, చూసుకోండి. ఎక్కడికి వెళ్ళినా మా వాడు ఉద్యోగం మాత్రం మర్చిపోడు. ఉద్యోగం అన్నాక ఆ మాత్రం శ్రద్ధ ఉండాలండి. ఇంకా ఆలస్యం ఎందుకు? శుభస్య శీఘ్రం. లక్ష్మి గారు, ఉదయం మిమ్మల్ని చాటుగా చూసిన తొలి క్షణాలు చీర్స్ టీ పరిమళంలా మధురమైనవి, మరువలేనివి. తొలి చూపు నుంచే మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా ప్రేమిస్తున్నాను. తాగితే చీర్స్ టీ తాగాలి, పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు గోపాలకృష్ణ. చాలా వస్తుంది, మళ్ళీ ఫినిష్ చేసుకోవాలి. ఏమిటండి? నో ప్రాబ్లం, ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదండి. లంచ్ అవర్ లో కూడా వర్క్ చేస్తున్నారు. ఈ పూటే కంపెనీకి లక్షల లక్షల లాభం సంపాదించి పెడదామనే. అబ్బా అది కాదండి, ఈ ఒక్క రిపోర్టు రాయడం అయితే పని అయిపోతుంది కదా అని. ఏమండి, పంక్చువాలిటీ అంటే కరెక్ట్ గా 10 గంటలకు పని మొదలు పెట్టడం, 1 గంటకు బ్రేక్ చేయడం. అంతేగాని టైం ఎంత అయిందో మర్చిపోయేలా విజృంభించి పనిచేయడం కాదు. రండి భోజనం అన్నట్టు మీ క్యారియర్ ఏది? నేను క్యారియర్ తెచ్చుకోలేదండి. అయితే రండి, నా క్యారియర్ భోజనం చేద్దాం. వద్దండి, నాకు ఆకలిగా లేదు. ఏమండి, అబద్ధం చెప్పడానికైనా ఒక అర్థం ఉండాలి. మీ ముఖం చూస్తేనే తెలుస్తుంది మీరు ఎంత ఆకలిగా ఉన్నారు. రండి. అది కాదండి, నా క్యారియర్ షేర్ చేసుకోవడానికి మీరు ఏమైనా మొహాట పడుతున్నారా? చూడండి, నా క్యారియర్ లోని భోజనం మీ కడుపులో తిప్పుతుందని కానీ, మీకు ప్రాణాపాయం కలిగిస్తుందని కానీ మీకు ఏమైనా అనుమానంగా ఉందా? అబ్బే అదేం కాదండి, మీకు తక్కువ అవుతుందేమోనని. చంపారు పోండి. నాకు తక్కువ అవుతుందని తినంటున్నారా? మీకు ఆ భయం ఏం అక్కర్లేదు. నా క్యారియర్ లో ఎప్పుడు 2 మనుషులు భోజనం ఉంటుంది. ఎందుకంటే మన హెడ్ క్లర్క్ గురుమూర్తి గారింట్లో వాళ్ళు పోటాడుకున్నప్పుడల్లా ఆయన క్యారియర్ రాదు. అలాంటప్పుడు నా రూమ్ ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటూ దరిద్ర మొహం పెట్టుకుని నిలబడతానండి. నేను రమ్మని పిలిచాను అనుకోండి, నాకు కూడా మిగల్చుకుంటే తినేస్తుంటానండి. నవ్వేశారా? రండి భోంచేద్దాం. రండి. నువ్వు వెళ్ళవా? అదేంటి మీరు వడ్డిస్తున్నారు? నేను వడ్డిస్తాను, కూర్చోండి. పర్వాలేదండి, నేను వడ్డిస్తాను. థ్యాంక్ యూ. చాలు. హోటల్ నుంచి క్యారియర్ తెప్పిస్తున్నారు. మీ ఇంట్లో మీ వాళ్ళు? మా వాళ్ళు ఎవరు లేరండి, నేను బ్రహ్మచారిని. సత్రం కూడు మఠం నిద్ర. అదేనండి, మీరు కోడిగుడ్డు వేసుకోలేదు? నాకు ఇష్టం లేదండి. నాకు ఇష్టం లేదండి. అసలు ఈ కోడిగుడ్డు ఎలా తింటారు? అసహ్యంగాను. మీకు అరటికాయ కూర అంటే బాగా ఇష్టం అనుకుంటారు. అవునండి. నాకు పిచ్చిస్తుందండి. మీ ఫాదర్ ఏం చేస్తుంటారండి? ఈ పాటికి భోజనం చేసి పడుకుని ఉంటారండి. పడుకోవాలండి, పెద్దవాళ్ళన్న తర్వాత అలసిపోతారు కదా, తప్పకుండా పడుకోవాలి. మా ఫాదర్ పోయారు గాని లేకపోతే ఈ పాటికి ఆయన కూడా భోంచేసి పడుకునేవారండి. మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరండి? అరే, నాకు ఎవరు లేరండి. చాలా తమాషాగా ఉందండి. మీ ఇష్టాలు నా ఇష్టాలు ఒకే రకం, మీ పద్ధతులు నా పద్ధతులు ఒకే రకం. ఇక చాలండి. భవతి భిక్షాందేహి. దీనానాథలాగా పీసలా పెట్టడం ఎందుకయ్యా? పడిపో గిన్నెల మీద.